ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 9 సోమవారం. నేటి లేఖన పఠనం 22వ కీర్తన 22 నుంచి 31 వచనాలు. నేటి ధ్యాన లేఖనం 22వ కీర్తన 22, 25 వచనాలు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను, మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. వ్యాఖ్యానాంశం: ప్రభువు పునరుత్థానపు ఆశీర్వాదములు. వ్యాఖ్యానాంశం: ప్రభువు పునరుత్థానపు ఆశీర్వాదములు. వ్యాఖ్యానం: మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొర గురుపోతుల కొమ్ముల మధ్యలో నుండి దేవుని యొద్దకు చేరింది అని 22వ కీర్తన 2వ వచనం, 21 వచనాలు పోల్చి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ మాటలకు ఆయన పునరుత్థానుడయ్యాడని అర్థం. అదే సమయంలో సహవాసములోని ఆనందం కూడా పునరుద్ధరించబడిందని తెలుపబడుచున్నది. అయితే క్రీస్తు తాను కలిగి ఉన్న ప్రేమ వలన తన ఆనందాన్ని పంచుకోవడానికి వేగిరపడుచున్నాడు. అందువలన ఆయన మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే, ఆయన చేసిన కార్యము వలన ఏర్పడిన క్రొత్త సంబంధాన్ని తన సహోదరులకు తెలియజేయగోరుచున్నాడు. ఎట్లనగా, తన తండ్రి ఇప్పుడు వారి తండ్రి అయ్యాడని, తన దేవుడు వారి దేవుడయ్యాడని ఆయన తెలియజెప్పుచున్నాడు. 22వ కీర్తన 22వ వచనం, అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం ఈ సందర్భంలో చదివితే మనకి మాటలు అర్థమవుతాయి. క్రీస్తు శ్రమల గురించి మాట్లాడే ఇతర కీర్తనల్లో వలె ఈ కీర్తనలో ఇతరుల మీద నేరారోపణ చేసే ప్రస్తావన లేదు. ఈ కీర్తనలో ప్రభు అయిన యేసు పాపాలను మోసేవాడుగా కనబడుచున్నాడు. దాని ఫలితంగా కేవలం కృప మరియు ఆశీర్వాదమే కలిగింది. సంఘానికి ఆశీర్వాదం కలిగింది. ఎట్లనగా, ప్రారంభంలో యూదులైన శిష్యులు మాత్రమే దానిలో ఉండేవారు అని 22వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇవే మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ప్రస్తావించబడినవి. పునరుద్ధరించబడిన ఇశ్రాయేలుకు కూడా ఆశీర్వాదం కలిగింది. వారి గురించి 25వ వచనంలో మహాసమాజము అని చెప్పబడింది. 1000 ఏండ్ల పాలనలో అన్యజనుల వంశస్థులందరికీ ఆశీర్వాదం కలుగుతుంది అని 27, 28 వచనాలు చదివితే మనకు అర్థమవుతాయి. చివరకు మహిమతో కూడిన ఆ పాలనలో జన్మించబోయే వారందరికీ ఆశీర్వాదం కలుగుతుంది అని 31వ వచనంలో చదువుతాం. అలల వలయాలు అవి పుట్టిన కేంద్రం నుండి బయటికి వ్యాపించినట్లుగానే శిలువ కార్యములోని పలు విధాలైన అద్భుతాలు, దాని పరిణామాలు సర్వ సృష్టికి విస్తరిస్తున్నాయి. కాబట్టి ప్రభు అయిన యేసు ఎందుకు విడిచిపెట్టబడ్డాడో దీనంతటి వలన మనకు అర్థమవుతుంది. 22వ కీర్తన 1వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.